హలో, నిన్నటి వరకు మనం జనరలైజేషన్ ఎట్లా చేయాలనేది నిన్న లాస్ట్ క్లాస్లో చూసుకున్నాము. ఈరోజు మనము రూల్స్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ అంటే మనం నిన్న ఏం చూసుకున్నాము, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. పర్సనల్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి, మళ్ళీ పర్సనల్ అకౌంట్లో న్యాచురల్ పర్సన్స్ అకౌంట్ ఉంటుంది, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అకౌంట్ ఉంటుంది. అలాగే నాన్ పర్సనల్ అకౌంట్స్లో ఏమొస్తాయి, రెండు రకాలు వస్తాయి. అవేంటి, రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్లో అసెట్స్కి సంబంధించినటువంటివి ఎక్కువగా వస్తాయి. అయితే రియల్ అసెట్స్లో అసెట్స్ గురించి ఉంటుంది, అంటే ఆస్తులు, ఏదైనా సరే ఆస్తుల గురించి ఉంటుంది. అందులో మనకి మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఏం రకాలు ఉంటాయి అవి, ఒకటేమో టాంజిబుల్ అసెట్స్, ఇంకొకటి ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అకౌంట్స్ అంటే విచ్ కెన్ బి టచ్డ్, ఫెల్ట్, ఫీల్ చేయడం అన్నమాట. అంటే వాటిని మనం కంటితో చూడగలము, స్పర్శతో గ్రహించగలము. అలాగే నాన్ టాంజిబుల్ అకౌంట్స్ అంటే ఏంటి, వీటికి స్పర్శతోటి కానీ చూపుతో కానీ వాటికి గుర్తుపట్టలేము. వాటికి మనం ఉదాహరణలు కూడా చెప్పాము, పేటెంట్స్ అని, రాయల్టీ అని, కాపీ రైట్స్ అని, తర్వాత గుడ్ విల్ అకౌంట్ అని, ఇవన్నీ కూడా నాన్ ఫిక్టీషియస్ అసెట్స్ అనమాట. ఫిక్టీషియస్ అసెట్స్, నాన్ ఫిక్టీషియస్ అసెట్స్ అంటే ఇమాజినరీ అకౌంట్స్. అయితే సారీ, నాన్ ఫిక్టీషియస్ కాదు, అది ఇంటాంజిబుల్ అసెట్స్ అనమాట. మూడో రకం ఏంటి, నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఫిక్టీషియస్ అకౌంట్స్, అంటే ఇమాజినరీ, కల్పితమైనవి. అవి దేనికి వస్తాయి, మనకి రోజువారీ మనం పెట్టే ఖర్చులు ఒక ఇన్కమ్ సంపాదించడానికి పెడుతున్నాం కాబట్టి అవి ఆ ఇన్కమ్ సంపాదించడానికి పెట్టే ఖర్చుల్లో భాగంగా ఉంటాయి కాబట్టి రికరింగ్ నేచర్గా ఉంటాయి. ఎగ్జాంపుల్, శాలరీస్ ఇవ్వడం కానీ, రెంట్ పే చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు నామినల్ అకౌంట్స్లో వస్తాయి. అయితే ఈ రూల్స్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ ఏముంటుంది, పర్సనల్ అకౌంట్స్కి ఒక రకంగా. ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్లో ఏముంటుంది మనకి రూలు, డెబిట్ రూల్ ఏంటి అంటే ఏ అకౌంట్ను మనం డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ను క్రెడిట్ చేయాలి. ఇది తెలుసుకునే ముందు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అంటే ప్రతి లావాదేవీకి రెండు పార్టీలు ఉంటాయి. ఎలా రెండు పార్టీలు ఉంటాయి, సపోజ్ మనము ఏదైనా ఒక వస్తువుని అమ్మామనుకుందాం. దేనికి అమ్ముతాం, మనము డబ్బు కోసం అమ్ముతాం. అమ్మినప్పుడు ఏ గూడ్ అంటే ఏంటి, ఇక్కడ వస్తువు. సోల్డ్ ఫర్ అంటే అమ్మినాము ఫర్ ₹500 అనుకుందాం. ఇప్పుడు ఒక వస్తువుని మనం 500 రూపాయలకు అమ్మినాం. ఇక్కడ రెండు అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ గూడ్స్ అకౌంట్ అంటే ఏంటి, సేల్స్ అనమాట. సేల్స్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది మనకు, క్యాష్ అకౌంట్ వచ్చింది. ఇది క్యాష్ అకౌంట్, ఇది సేల్స్ అకౌంట్. అంటే ఈ రెండు అకౌంట్స్ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ రెండు అకౌంట్స్ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి రెండు లెడ్జర్స్ ఓపెన్ చేస్తాం. క్యాష్ లెడ్జర్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్కి ఒక లెడ్జర్ని, అలాగే సేల్స్ అకౌంట్కి ఒక లెడ్జర్ని మనము ఉపయోగిస్తాం. ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్, ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్. డెబిట్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ. డెబిట్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి రెండు ఉంటాయి, ఒకటేమో కొన్నవాడు, ఒకటి అమ్మినవాడు. అయితే ఈ పర్సనల్ అకౌంట్స్లో క్యాష్ అకౌంట్ అనేది రాదు. ఎందుకు రాదంటే పర్సనల్ అకౌంట్స్లో ఎప్పుడైనా సరే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఎక్కువ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే అరువు బేరం ఎక్కువ జరుగుతుంది. అంటే అప్పు మీద బిజినెస్ చేస్తాం అన్నమాట. మనం అప్పు మీద ఏదైనా వస్తువును తెచ్చుకోవడమో, ఒక అప్పు మీద ఒక వస్తువును అమ్మడమో జరుగుతుంది. అప్పుడు ఇట్లా జరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఏ గూడ్ ఒక
ఒక్క నిమిషం. A good sold for rupees 500 అంటే ఒక వస్తువుని మనం 500కి అమ్మాము టు ప్రేమ్ అండ్ కంపెనీ. ప్రేమ్ అండ్ కంపెనీకి మనము ఒక వస్తువుని అమ్మాము. అయితే ఎప్పుడైతే ఈ విధంగా నేను ఎంట్రీ చెప్పానో అప్పుడు అర్థం ఏంటి, ప్రేమ్ అండ్ కంపెనీ అని నేను ఎప్పుడైతే మెన్షన్ చేశానో ఇది అరువు బేరం అని అర్థం. ఇంతకుముందు ఏం చేశాను, మీకు ఓన్లీ క్యాష్ ఉన్నప్పుడు ఏ గోల్డ్ సోల్డ్ ఫర్ ₹500 అన్నా, అది క్యాష్ బేసిస్. అక్కడ నేను ఈ పార్టీని మెన్షన్ చేయలేదు. అర్థమైందా మీకు? ఇక్కడ ఈ పార్టీని మెన్షన్ చేశాను కాబట్టి ఇది పర్సనల్ కూడా అయింది. పర్సనల్ ఏమైంది, ఈ ప్రేమ్ అండ్ కంపెనీ అనేది ఏంటి, ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే కృత్రిమమైన పర్సన్, ఒక కంపెనీ. అది చట్ట దృష్ట్యా ఇది ఒక కృత్రిమమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ పేరు మెన్షన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏమేమి అకౌంట్స్ మనకు ఎఫెక్ట్ అయినాయి, సేల్ చేయడం వల్ల సేల్స్ అకౌంట్ ఒకటి ఎఫెక్ట్ అయ్యింది. ఇక్కడ ఇంకొకటి ఏమి ఎఫెక్ట్ అయింది, ఇంకో అకౌంట్ ప్రేమ్ అండ్ కంపెనీ ఎఫెక్ట్ అయ్యింది. ప్రేమ్ అండ్ కంపెనీ ఎఫెక్ట్ అయింది. ప్రేమ్ అండ్ కంపెనీ ఎఫెక్ట్ అయ్యింది. ప్రేమ్ అండ్ కంపెనీ ఎఫెక్ట్ అయ్యింది. ఇది ఆర్టిఫిషియల్ పర్సన్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి. మనము ఎవరికైతే డబ్బులకు ఒక వస్తువును అమ్మామనుకోండి, సపోజ్ మన ఇంటి దగ్గరే ఒక కిరాణా కొట్టో ఇంకేదో ఉందనుకుందాం, మనము వాడి దగ్గర డబ్బులు ఇచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళామనుకోండి, మనల్ని వాడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడు మన దగ్గర ఒక వస్తువు ఇచ్చేసి మన దగ్గర నుంచి డబ్బు సేకరించుకొని తీసేసుకున్నాడు, మనం వెళ్ళిపోయాం అంతే. కానీ ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు వాడు, నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి నేను తర్వాత ఇస్తాను డబ్బులు అన్నారు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి వాడికి ఏర్పడుతుంది. ఎందుకంటే డబ్బులు ఇంకా రాలేదు వాడికి, అంటే అరువు బేరం. ఇలా అరువు బేరం ఉన్నప్పుడు నా పేరు గుర్తుపెట్టుకుంటాడు అక్కడ. అలాగే మీ పేరు మీరు వెళ్ళి తీసుకొని అరువు తీసుకుంటే మీ పేరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇట్లాంటివన్నీ మనము ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ని కానీ న్యాచురల్ పర్సన్ని కానీ రిప్రజెంటేటివ్ పర్సన్ని కానీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పినట్టుగా ముందర క్లాస్లో పర్సనల్ అకౌంట్లో వీళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మనకు తారసపడతారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందనుకుందాం, ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాంక్ అనేవాడు పర్సనలే. ఏం పర్సనల్ ఇది, ఆర్టిఫిషియల్ పర్సన్. ఎందుకంటే ఒక బ్యాంకు దేనితో స్థాపించబడుతుంది, ఒక చట్టంతో స్థాపించబడుతుంది. చట్టం దృష్టిలో బ్యాంక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి ఆర్టిఫిషియల్ పర్సన్ బ్యాంక్ అవుతుంది. అలాగే ఇక్కడ ప్రేమ్ అండ్ కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ అయింది. అయితే ఇక్కడ ఏం అకౌంట్స్ మనకి ఎఫెక్ట్ అయ్యాయి, సేల్స్ అకౌంట్ ఒకటి ఎఫెక్ట్ అయ్యింది, ప్రేమ్ అకౌంట్ ఎఫెక్ట్ అయ్యింది. ఇది మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత రూల్ చూద్దాం. పర్సనల్ అకౌంట్లో ఏం రూల్ వస్తుంది, డెబిట్ కి ఏం రూల్ వస్తుంది, డెబిట్ ద రిసీవర్ అంటే బెనిఫిట్ పొందినవాడు అంటే లబ్ధి పొందినవాడు, రిసీవర్ తీసుకున్నవాడు అని అర్థం. క్రెడిట్ ఏమొస్తుంది, ఇచ్చేవాడు, ద గివర్ అంటే ఇచ్చేవాడు. అంటే ఏమి ఇచ్చేవాడు, ఒక బెనిఫిట్ ఇచ్చినవాడు, ఇచ్చేవాడు. గివర్ ఇక్కడ గివర్ అన్నమాట. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మనం ఆ ట్రాన్సాక్షన్ చూసాం. ఏం చూసాం, గూడ్స్ సోల్డ్ ఫర్ ₹500 టు ప్రేమ్ అండ్ కంపెనీ అన్నాను. ఇప్పుడు బెనిఫిట్ డెబిట్ ఎవరిని చేయాలి, రిసీవర్ని చేయాలి. బెనిఫిట్ ఎవరు పొందారు, ఇక్కడ ఎవరు పొందారు, బెనిఫిట్ ప్రేమ్ అండ్ కంపెనీ పొందారు. ప్రేమ్ అండ్ కంపెనీ ఇక్కడ బెనిఫిట్ పొందారు. బెనిఫిట్ ఇచ్చింది ఎవరు,
మనము ఏం చేసాము, సేల్స్ అకౌంట్ చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ ద రిసీవర్ అన్నాము. ప్రేమ్ అండ్ కంపెనీ జర్నల్ ఎంట్రీ. ఇది ఏంటి, జర్నల్ ఎంట్రీ. ప్రేమ్ అండ్ కంపెనీ డేటా టు ఏం చేసాం మనం, సేల్స్ చేసాం. టు సేల్స్ ఎంత, 500 ఇలా రాసుకోవాలి అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బెనిఫిట్ పొందింది పేమెంట్ కంపెనీ, మనము సేల్స్ చేసాము, సేల్స్ అకౌంట్ ఇది. టు సేల్స్ అకౌంట్ 500. ఈ విధంగా మనం పర్సనల్ అకౌంట్స్ రాస్తాము. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రతి దగ్గర మనం ఈ ట్రాన్సాక్షన్స్ రాయవలసి వస్తుంది. జర్నల్ ఎంట్రీస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. అప్పుడు ప్రతిదానికి మీరు జర్నల్ ఎలా రాయాలనేది చెప్తాను. ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను. తర్వాత ఆ ప్రాబ్లం చేసి చూపించిన తర్వాత మీరు వాటిని ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ఎంట్రీస్ని కూడా నేను ఇస్తాను మీకు. అయితే పర్సనల్ అకౌంట్లో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అనేది రూల్ అనమాట డబుల్ ఎంట్రీలో. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఏమొస్తాయని చెప్పాను, ఆస్తులు, ముఖ్యంగా ఫిజికల్గా కనిపించేవి, కనిపించనివి కూడా ఏవైతే ఆస్తులు ఉంటాయో, అంటే ఆస్తులు దేనికి అవసరం, ఇది మన బిజినెస్కే ఆస్తి అవసరం. ఒక ల్యాండ్ అవసరం, ఒక ప్లాంట్ అవసరం, ఒక బిల్డింగ్ అవసరం, ఒక మిషనరీ సామాగ్రి అవసరం. ఓకే, అలాంటివన్నీ అవసరం. ఈ రియల్ అకౌంట్లో క్యాష్ చాలా ఇంపార్టెంట్. క్యాష్ కూడా ఒక రియల్ అకౌంటే. అయితే ఈ రియల్ అకౌంట్లో రూల్ ఏంటి, డెబిట్కి ఒక రూలు, క్రెడిట్కి ఒక రూల్. ఏంటి రూలు, డెబిట్ ఏమో వాట్ కమ్స్ ఇన్, అంటే లోపలికి ఏది వస్తుంది, అంటే బిజినెస్ లోపలికి ఏది వస్తుంది, లోపలికి ఏది వస్తుంది అనేది చూసుకోవాలి. అలాగే క్రెడిట్ ఏంటి, వాట్ గోస్ అవుట్, అంటే బిజినెస్ నుంచి ఏది పోతుంది, ఏది పోతుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు రియల్ అకౌంట్లో ఒక సింపుల్ ఎంట్రీ చెప్తాను. పర్చేజ్ మెషినరీ ఫర్ ₹500 అన్నాను. ఏం చేశాను, ఒక మెషినరీ, ఒక యంత్ర సామగ్రిని ₹500 నేను కొన్నాను. కొన్నప్పుడు ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏమేమి పార్టీస్ ఉంటాయి చెప్పాను. ప్రతి లావాదేవీ, ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దేర్ ఆర్ 2 పార్టీస్. ఓకే, కొనేవాడు, అమ్మేవాడు, లబ్ధి పొందినవాడు, లబ్ధి ఇచ్చేవాడు. ఓకే, డబ్బులు పే చేసేవాడు, కొనుక్కునేవాడు, బయ్యర్ అండ్ సెల్లర్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనం ఏం కొనుక్కున్నాం, ఇక్కడ మెషినరీ కొన్నాము. అంటే ఇదేంటి, రియల్ అకౌంట్. ఇది రియల్ అకౌంట్. మెషినరీ మనం కంటితో చూడగలం కాబట్టి మనం ఇది రియల్ అకౌంట్ అయ్యింది. ఈ క్యాష్ ఏమొచ్చింది, ₹500 ఇచ్చి కొన్నాము. ఇది కూడా రియల్ అకౌంటే, క్యాషే. ఇప్పుడు చెప్పండి, దీంట్లో మనం డెబిట్ ఏం చేస్తాము, క్రెడిట్ ఏం చేస్తాము. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అన్నాను. మనం ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో మనకు వచ్చింది ఏంటి, ఎప్పుడైనా ఏదైనా సరే మన వ్యాపార నిమిత్తంగా మనమే చూసుకోవాలి. అకౌంట్స్లో ఎప్పుడైనా సరే ఒక లెక్క ఇచ్చాడు, ఒక రామ్ అండ్ కంపెనీ అన్నాడు. రామ్ అండ్ కంపెనీ నుంచి అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రామ్ అండ్ కంపెనీని మనదిగా ఊహించుకొని మనం కొన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు మనం ఏం ఫీల్, ఇక్కడ రామ్ అండ్ కంపెనీ మనం ఏం కొనుక్కున్నాము, ఒక యంత్ర సామాగ్రిని ₹500 కొనుక్కున్నాం. ఈ ₹500 కొనుక్కున్నప్పుడు మనకి ఏమొచ్చింది, లోపలికి యంత్ర సామాగ్రి వచ్చింది, అంటే మెషినరీ వచ్చింది. ఏం పోయింది మన దగ్గర నుంచి ఏం పోయింది, డబ్బు పోయింది, అంటే క్యాష్ పోయింది. బయటికి క్యాష్ పోయింది, మనకి యంత్ర సామాగ్రి లోనికి వచ్చింది. ఇప్పుడు దీనికి ఎంట్రీ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అన్నాను. ఏమొచ్చింది మనకి, మెషినరీ వచ్చింది. దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము, మెషినరీ అకౌంట్ ఇలా పెట్టి డేటా
కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ రాయాలి. టు ఏం పోయింది మన దగ్గర నుంచి? క్యాష్ పోయింది, డబ్బు పోయింది. టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. కింద నరేషన్ ఇస్తాము. మెషినరీ పర్చేజ్డ్ ఫర్ ₹500 అని ఏం రాస్తాము? యంత్ర సామగ్రిని ₹500 కొనుగోలు చేశాను అని బ్రాకెట్లో రాసేస్తాం. ఇది రియల్ అకౌంట్కి ఎగ్జాంపుల్. చాలా వస్తాయి, కాకపోతే మీకు డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనేది రూల్. ఈ రూల్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నామినల్ అకౌంట్. దీన్నే మనము ఫిక్టీషియస్ అంటే కల్పితమైన అకౌంట్ అని కూడా, లేదా కల్పితమైన అకౌంట్ అని కూడా అంటాం. దీంట్లో రూల్స్ ఏంటి? డెబిట్ ఆల్ expenses and losses, credit all incomes and gains. అంటే అన్ని ఖర్చులు మనకి వచ్చే నష్టాలు, ఇక్కడ క్రెడిట్ మనకు వచ్చే అంత ఆదాయము మరియు లాభాలు, ఇవన్నీ క్రెడిట్ చేస్తాం, ఇవేమో డెబిట్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలక్ట్రిసిటీ బిల్లు అంటే కరెంటు బిల్లు. ఎలక్ట్రిసిటీ బిల్ ఫర్ ద మంత్ ఆఫ్ మే పెయిడ్ ₹5,000. అంటే రామాయణ్ కంపెనీ మనం అనుకున్నాం కదా, రామాయణ్ కంపెనీ ఏం చేసింది? ఎలక్ట్రిసిటీ బిల్లు తన ఫ్యాక్టరీకి సంబంధించిన రామాయణ్ కంపెనీ కరెంట్ బిల్లు కట్టింది. ఎంత కట్టింది? ₹500 కట్టింది. ఇక్కడ రెండు అకౌంట్స్ మనకి ఎఫెక్ట్ అయ్యాయి. ఏమేమి అకౌంట్? ఎలక్ట్రిసిటీ అకౌంట్ ఒకటి, ఆ తర్వాత ఏం కట్టాం? డబ్బులు కట్టాం, క్యాష్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు పైది దూడిపేస్తాం, ఇది ఇంతవరకు రాసుకోండి. పైది దూడిపేస్తాం. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ నామినల్ అకౌంట్. ఓకే, ఇప్పుడు చూడండి. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గ్రహించాలి. నేనేం చెప్పాను ఇంతకుముందు? నామినల్ అకౌంట్స్లో మనకు బిజినెస్కి మనకు ఇన్కమ్ కావాలి అంటే, మనకు రాబడి రావాలి అంటే బిజినెస్లో మనకు కొన్ని ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది, అంతే కదా? ఖర్చు పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది? మీరు షాపు తెచ్చుకొని కరెంటు బిల్లు కట్టుకుంటేనే కదా మీకు వచ్చేది. రెంట్ అయినా అంతే, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా అంతే. ఎవరినైనా శాలరీకి పెట్టుకుంటే వాళ్ళకి శాలరీ ఇచ్చి పని చేయించుకుంటేనే కదా మనకు సేల్స్ అయ్యేవి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆదాయం రావడానికి తోడ్పడేవి నామినల్ అకౌంట్స్లో. ఇందులో లాభము రావచ్చు, ఒకవేళ ఖర్చులు అవ్వచ్చు, నష్టాలు రావచ్చు, ఇన్కము రావచ్చు. ఏ విధంగా? సేల్స్లో ఇన్కమ్ వస్తుంది, మనం సేల్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. అలాగే ఎవరైనా మనకు డబ్బులు తీసుకెళ్ళి మనకు కట్టలేకపోతే లాస్ వస్తుంది మనకి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కడితే మనకి ఏమొస్తుంది? ఖర్చు అవుతుంది, ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. అలాగే ఎవరైనా కమిషన్ మనకి ఇచ్చారనుకోండి, మనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది, అంటే గెయిన్స్ వస్తాయి. గెయిన్స్ అంటారు, అంటే లాభాలు. ఇప్పుడు ఇందులో ఏమేమి అకౌంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? ఎలక్ట్రిసిటీ అకౌంట్ ఒకటి, క్యాష్ అకౌంట్ ఒకటి, రెండు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అకౌంట్ అనేది ఏంటి? నామినల్ అకౌంట్. కానీ క్యాష్ అకౌంట్ ఏంటి? ఇక్కడ రియల్ అకౌంట్. మీరు ఇది చూసుకోనైనా ఎంట్రీ రాసుకోవచ్చు, ఇది చూసుకోనైనా ఎంట్రీ రాసుకోవచ్చు. సపోజ్ మనం ఇది చూసి ఎంట్రీ రాసామనుకుందాం, జనరల్ ఎంట్రీ ఏమవుతుంది? దీన్ని చూసుకొని రాస్తే జనరల్ ఎంట్రీ రియల్ అకౌంట్ అయింది కదా. రియల్ అకౌంట్ లో మన క్యాష్ మనం కట్టామా, మనం తీసుకున్నామా? కట్టాము, ₹5,000 కట్టాము. రియల్ అకౌంట్ లో ఏముంటుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ కోసం. మన లోపలికి వచ్చేది మనం డెబిట్ చేస్తాము,
మన దగ్గర నుంచి పోయేది ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాము. అంటే ఇక్కడ పోయింది కాబట్టి కింద వస్తుంది, జనరల్ ఎంట్రీలో కింది భాగంలో వస్తుంది. ఏమొస్తుంది, టు క్యాష్. ఎంత కట్టాము, 500. మళ్ళీ ఇక్కడ పైన ఏమొస్తుంది, ఇది నామినల్ అకౌంట్ లో చూసుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్లు మనకి ఏమొస్తుంది, ఎక్స్పెన్స్ అంటే ఖర్చు. ఖర్చు అన్ని మనం ఏం చేస్తున్నాం, డెబిట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ అకౌంట్ డేటా టు క్యాష్. ఇది 500, ఇది 500. ఇది ఈ విధంగా జనరల్ ఎంట్రీ రాస్తాం. అయితే మనకు ఇచ్చిన రెండు పార్టీస్ లో ఒకదాని పర్ఫెక్ట్ గా మనకు తెలిస్తే ఇంకోటి ఆటోమేటిక్ గా ఇది డెబిట్ అయితే ఇది క్రెడిట్ అవుతుంది, క్రెడిట్ అయితే డెబిట్ అవుతుంది. ఒకటి పర్ఫెక్ట్ గా తెలిసినా కూడా జనరల్ ఎంట్రీ మీరు రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి రూల్స్. ఏమేమి రూల్స్ గురించి చెప్పుకున్నాము, పర్సనల్ అకౌంట్ లో ఏ విధంగా ఉంటుంది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ లో ఏ విధంగా ఉంటుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, లోపలికి ఏది వస్తుంది దాన్ని డెబిట్ చేస్తాం, బయటికి పోయిందాన్ని క్రెడిట్ చేస్తాం. అలాగే నామినల్ అకౌంట్ లో ఏముంటుంది, డెబిట్ అన్ని ఎక్స్పెన్సెస్ ని, లాసెస్ ని అంటే ఖర్చులని, మనకు వచ్చే నష్టాలన్నింటినీ డెబిట్ చేస్తాము. మనకు వచ్చే ఆదాయాన్ని మరియు వచ్చే లాభాలన్నింటినీ కూడా మనము నామినల్ అకౌంట్ కింద, నామినల్ అకౌంట్లో మనం డెబిట్ క్రెడిట్ ఆ విధంగా చేస్తాం. ఓకే, ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఏ విధంగా రాయాలి అనే దాని మీద నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సేవ్ అంటే